దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవర్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్పు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపను బట్టి ప్యాషన్ వీక్ లో మరి 4వ దినంగా మనం ప్రవేశించడానికి దేవుడు కృప దయచేశాడు. నిన్నటి దినము హోలీ ట్యూస్డే, ఈ రోజు హోలీ వెడ్నెస్డే మరి అక్కడ మరి జరుపుకుంటున్నట్లుగా చూడగలము. ఈ యొక్క ఇస్రాయేలు దేశంలో మరి ఆ పస్కా పండుగకు వారు సిద్ధపడతా ఉన్నారు. మరి ఈ దినము పరిశుద్ధ బుధవారంగా వారు జరిపించుకుంటున్నారు. నిన్నటి దినము పరిశుద్ధమైన మంగళవారం. సహోదరి మరి నేను వాక్యం చెప్తానని అడిగారు గనక అందును బట్టి నిన్నటి విషయాలు ఈ రోజు మనం ధ్యానిద్దాము. మరి ఈ మాటలు ఎక్కడ రాయబడినాయి? ఆ యొక్క మరి పరిశుద్ధమైన మంగళవారము, పరిశుద్ధమైన మరి బుధవారం గురించిన మాటలు, ఆ రోజున ఏమి సంభవాలు జరిగినాయి, ప్రభు ఆ దినము ఏమేమి మాటలు మాట్లాడాడనే విషయాలు ఈ దినం మనము ధ్యానిద్దాము. ఇది చాలా సుదీర్ఘమైన సంభాషణగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుంచి మరి 23వ అధ్యాయం వరకు కూడా మరి ఈ మాటలన్నీ కూడా ప్రభు అనేకమైన సందర్భాలు, అనేకమైనటువంటి వారితో మాట్లాడటం, మరి అనేక విధాలైన ఉపమానాలు చెప్పటం, అనేక విధాలుగా వారిని ప్రశ్నించటం, అది వారిని కోపం చేయటం, అసలు ఎన్ని సంభవాలు జరిగినాయి అంటే చెప్పవద్దు. వాళ్ళు తిరిగి మరలా బేతేలు నుంచి యెరూషలేములోకి వచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వచనము, 21వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనము. అప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, నీవు ఏ అధికారంతో వీటిని చేస్తున్నావు? అంటే ఆయన దేవాలయాన్ని శుభ్రపరిచాడు, అంతా వారిని కోపం చేస్తాడు. అవన్నీ చేసిన తర్వాత వారు అడుగుతున్న మాట ఏంటంటే, నీవు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావని ప్రభువుని ప్రశ్నిస్తా ఉంటే ప్రభు మరి వారికి తిరిగి మరలా ఆయన ప్రశ్న వేస్తా ఉన్నాడు. మరి వారందరూ కూడా ఈ అధికారం నీకు ఎవడు ఇచ్చాడని అడుగుగా, యేసు నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, మీరు నాతో చెప్పిన యెడల నేను కూడా మీతో చెప్తాను. ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నారో నేను కూడా చెప్తానని ఆయన తిరిగి వాళ్ళకి ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న వేస్తాడంటే, యోహాను బాప్తిస్మ ఎక్కడ నుండి వచ్చినది? పరలోకం నుండి వచ్చినదా, మనుషుల నుండి వచ్చిందా అని ప్రశ్న వేస్తారు. వాళ్ళకి అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోద్ది. పరలోకం నుండి అని చెప్తే మరి మీరు ఎందుకు నమ్మలేదు అంటాడు. ఒకవేళ మనుషుల వద్ద నుంచి వచ్చిందంటే మనుషులు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే ఆయన ప్రవక్తని ప్రజలందరూ అనుకుంటున్నారు. అందును బట్టి వాళ్ళు తప్పించుకోవటానికి ఏం చెప్తారంటే, మాకు తెలియదు అని వాళ్ళు ఉత్తరం ఇచ్చారు. అప్పుడు ప్రభు అంటున్నాడు సింపుల్ గా, నేను కూడా ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను పొండి అంటాడు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ గా చూసినట్లయితే ఆయన అనేకమైన ఉపమానాలు ఇక్కడ బోధించినట్లుగా మనం చూడగలం. అవి ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడి చేస్తాయి. తీసుకుంటున్న వాళ్ళకి, వాటిని అంగీకరించిన వారికేమో అవి చాలా మేలుకరంగా ఉన్నాయి. ఒకవేళ వాటిని అనుసరించిన వారికేమో ఒక గొప్ప తీర్పు వాళ్ళ మీద ప్రకటింపబడినట్లుగా మరి ఇక్కడ ఆ బోధనలు, ఉపమానాలు ఉన్నట్లుగా మనం చూడగలము. ఒకటి చూసినట్లయితే ఇద్దరు కుమారులు గురించిన ఉపమానము 28 నుంచి 32 వరకు రాయబడి ఉన్నది. ఇద్దరు కుమారులు ఉన్నారంట. తండ్రి వాళ్ళు పిలిచి పని అప్ప చెప్తాడు. ఏం పని అప్ప చెప్తాడంటే, పొలానికి వెళ్లి ద్రాక్ష తోటలో పని చేయమంటే పెద్దవాడు అంటాడు నేను పోనంటాడు. రెండోవాడు అంటాడు నేను పోతానంటాడు. కానీ ఆ తర్వాత పెద్దవాడు వెళ్ళి మరి అక్కడ వెళ్ళి పని చేస్తాడు. వెళ్తానని చెప్పిన రెండో వాడు వెళ్ళడు. అప్పుడు ప్రభు అడుగుతాడు, ఎవరు మరి మరి ఎవరు దేవుని రాజ్యానికి వెళతారంటే గనక, ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేశారంటే వాళ్ళు మొదటి వాడేనని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకు? వారు దేవునిని నమ్మారు. మీరు వారు దేవుని కార్యాలను చూచి నమ్మారు, కానీ మీరు చూచియు నమ్మలేదు, పశ్చాత్తాప పడలేదు గనక మీకంటే పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు ఇన్ని రకాలుగా మీరు ఉన్నారు కదా, మీకంటే ఆ సుంకరులు, వేశ్యలు
బెటర్ లైఫ్ లో ఉన్నారని అక్కడ వారిని గద్దిస్తా ఉన్నాడు. చూడండి, చూడండి, ఒక దేవుని వాక్యాన్ని బోధించే వారిని దేవుడు ఎవరితో పోల్చి ఎవరికంటే బెటర్ అని చెప్తున్నాడో చూడండి. అబ్బా, కదా, వాళ్ళకి అసలు ఆ మాటలు హృదయంలో గుచ్చబడి పశ్చాత్తాపం కలగాలి గాని వారు దాన్నేమి ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలిపెట్టి ఆ పెడ చెవి కలిగిన వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరొక ఉపమానం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఒక వికెడ్, దుష్టులైన కాపుల గురించిన ఉపమానం చెప్తున్నాడు. ఒక యజమానుడు ఉన్నాడు, 33-46 వరకు. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక ద్రాక్ష తోట నాటించి మరి దాన్ని గోపురం కట్టించి అదంతా కూడా మరి ఆ కాపులకు గుత్తకిచ్చి దేశాంతరానికి వెళ్ళిపోయాడు. పండ్ల కాలం సమీపించినప్పుడు తన భాగం కొరకు ఆయన కొద్దిమంది దాసులను పంపిస్తాడు. వాళ్ళు పంపిస్తే వాళ్ళు అతను కొట్టి చంపేస్తారు. మరలా కొద్ది మందిని పంపిస్తే వాళ్ళని కూడా అట్టి విధంగా చంపిస్తారు. తుదకు నా కుమారుని సన్మానించుదరనుకుని వారిని పంపితే ఇతను వారసుడు గనక అని చెప్పేసి అతనిని కూడా ఏం చేశారు, ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపివేశారు. మరి ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభుని మరి వారు మరి సిలువ వేయబోతున్నారనే దానికి సాదృశ్యంగా ఇక్కడ ప్రభు ఆ మాటలు చెప్తూ, ముందుగానే ప్రవక్తలను పంపించాను, అనేక మంది సేవకులు పంపించాను, కానీ మీరు అంగీకరించలేదు. చివరికి కుమారుడుగా మరి నేను వచ్చాను తండ్రి యొద్ద నుంచి, నన్ను కూడా మీరు చంపివేయటానికి ప్లాట్స్ వేస్తున్నారని అక్కడ ప్రభు చెప్తున్నాడు. అయినను నేను మూలకు తలరాయి అయి ఉన్నాను. మరి ఈ యొక్క దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చింది కానీ దాన్ని మీరు అంగీకరించలేదు గనక దీన్ని తీసి అన్ని జనులకు ఇస్తున్నాను. ఎవరు ఈ రాతి మీద పడతారో వాడు తునాతులికలైపోతాడు. ఈ రాతి కింద ఎవడు పడతాడా వాడు నలిబిలి చేయబడతాడని మరి అక్కడ చెప్పినప్పుడు 45వ వచనంలో ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన చెప్పున ఉపమానములు విని తమ్ముని గూర్చి చెప్పిరని గ్రహించి ఇంకా వాడిని ఏం చేస్తున్నారు, వారు వారు తమ పద్ధతి మార్చుకోవటం లేదు, కానీ ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి కానీ జనులందరూ ఆయన ప్రవక్తని ఎంచిరి గనక వారికి భయపడి. సాధారణంగా ఎలా ఉంటుందంటే మనుషులు గెలవగలిగితేనేమో వారి యొక్క మరి ఆ యొక్క మాటల ద్వారా ప్రవర్తన ద్వారా గెలవగలిగితే గెలుస్తారు, గెలవకపోతే చాటుగా ఉండి కుట్రలు పన్ని వాళ్ళని ఎట్టి విధంగా నాశనం చేద్దామని చూస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూడగలం. ప్రభు మరొక ఉపమానము 22వ అధ్యాయము 1-14 వరకు పరలోక రాజ్యం గురించిన మాటలు అక్కడ చెప్తాడు. ఒక పెండ్లి మరి ఒక పరలోక రాజ్యము ఒక రాజును పోలి ఉన్నది, ఒక పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఒక పెండ్లి ఒక రాజు పెండ్లి విందును చేసినట్లుగా అనేక మందిని ఆ పెండ్లి విందుకు పిలిస్తే అనేక మంది సాకులు చెప్పినట్లుగా మరి ఆ సాకులు చెప్పిన వారందరిని చూచి కోపపడి వారందరినీ కూడా మరి చంపివేసినట్లుగా నరహంతకులందరినీ చంపివేసి మరి తగలబెట్టించినట్లుగా మరి తర్వాత అప్పుడు తన యొక్క సేవకులకి ఏం చెప్తాడంటే మీరు పోయి రాజ్య మార్గములకు పోయి మీకు కనపడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలవమంటే వారు వెళ్ళి చెడ్డవారేమి మంచివారేమి ఒక కనపడిన వారందరినీ పోగు చేసి వారిని ఆ పెండ్లి శాలకు తీసుకొస్తే ఒకతను మరి పెండ్లి వస్త్రము ధరించకుండా కూర్చున్నాడంట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారందరూ ఎవరండి, పిలువబడిన వారందరూ ఎవరంటే గనక చెడ్డవారు మంచివారు. అంటే ఈ లోకంలో అనేక మందికి దేవుని రాజ్యం యొక్క పిలుపు ఇవ్వబడింది. అనేక మంది తమ జీవితాలను దిద్దుబాటు చేసుకొని దేవుని రాజ్యంలోకి వచ్చారు. దేవుని రాజ్యంలోకి వచ్చిన వారికి ఏం కావాలి, మొట్టమొదటిగా ప్రాథమికంగా రక్షణ వస్త్రాలు కావాలి. ఇక్కడ ఒకతను మరి వస్త్రాలు ఆ యొక్క పెండ్లి వస్త్రాలు లేకుండా కూర్చున్నాడంట. అతన్ని తీసుకొని ప్రభు ఏం చెప్తున్నాడు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటని ఉండును. అనేక మందికి దేవుడు ఇక్కడ పిలిపిస్తున్నాడు గాని మరి ఏర్పరచబడిన వారు కొందరే అని 14వ వచనంలో చెప్తున్నాడు. ప్రపంచ యావత్తుని ప్రభు
ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. ఆ పరలోక రాజ్యపు విందుకి పిలుస్తా ఉన్నాడు. అనేక మంది సాకులు చెప్పి, ఈయన ఏమి దేవుడు, ఈయన అసలు నిజ దేవుడే కాదు, పరాయి దేశపు దేవుడు, ఇక రకరకాల సాకులు చెప్పి అసలు ప్రభువుని అంగీకరించట్లేదు. మరి వచ్చిన వారు కూడా మరి ఆ యొక్క తృణీకారంతో ప్రభుని మరి మరి ఆయనను మరి అపహసిస్తా ఉన్నారు. మరి ఆయన ఎలా చంపాలని చూస్తా ఉన్నారు. ఇక్కడ కొద్ది మంది మరి దేవుని రాజ్యములో దేవుని వారు అనుకున్నటువంటి యూదులనే వాళ్ళు కూడా ఆయన తృణీకరించి ఆయన చంపటానికి చూస్తున్నారు. ఇక్కడ చూస్తే అన్యులైన మనకి దేవుడు కృపిచ్చాడు గాని అందులో కూడా రక్షణ భాగ్యము, రక్షణ వస్త్రము పొందుకొనిన వారికి ఆ పరలోక రాజ్యము నుంచి వెలివేయబడే స్థితి ఉంటదని మరి ఇక్కడ ప్రభు అనేక ఉపమానాలు చెప్తున్నాడు. ఈ ఉపమానాలని యూదు నాయకులకు ఇవన్నీ నేరుగా ఉన్నాయి, ఆయన సూటిగా ఉన్నాయి. కానీ వారు దేవుని ప్రణాళికను గుర్తించటలో అవిధేయత చూపిస్తున్నారు. మరియు వారు విఫలులుగా ఇక్కడ మరి తమ్ము తాముగా మరి బయలుపరుచుకుంటున్నట్లుగా చూడగలం. ఇంకా మనము చూసినట్లయితే ఇంకా యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవటానికి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. 22 అధ్యాయము 15, 22 నుంచి ఆ యొక్క మరి ఆయన మాటలలో చిక్కుపరచవలన ఆలోచన చేయుచు, నీవు మోమాటం లేని వాడవు, సత్యం బోధించే దేవుడు, మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని మాతో చెప్పుడు అని హేరోదులతో కూడా శిష్యులు పంపిస్తారంట. ఇప్పుడు ప్రభు వారు చెడుతనం ఎరిగి వారితో అంటున్నాడు, వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు. ప్రభు అసలు ఈ అధ్యాయంలో చూస్తే అసలు వాళ్ళు ఎంత ఘోరంగా తిడతాడంటే మరి వారిని వేషధారులారా అని ఇక్కడ మరి సంబోధిస్తా ఉన్నాడు. పన్ను రూపు ఒకటి చూపించమంటే ఆ పన్ను మీద రూపము పై వ్రాత ఎవరివంటే గనక వారు కైసరు అంటారు. అప్పుడు ప్రభు అంటాడు, అలాగైతే కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడి. అప్పుడు ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడట, ఆయన విడిచి వెళ్ళిపోతారంట. ప్రభువుని ఏదో శోధించి, ఏదో ప్రశ్న వేసేసి, ఏదో ఒక విధంగా ఆయన చిక్కుపరచాలనుకుంటూ ప్రభు మరి ఆయనే వారికి 4 మాటలు వడ్డిస్తే వాళ్ళు ఏమి చెప్పాలో, బదులు చెప్పాలో తెలియక ఆయన ఆశ్చర్యపడి వాళ్ళు విడిచి వెళ్ళిపోయారంట. అంటే ఈ లోకంలో జీవించే మనము ఎవరికి చెల్లించవలసినవి వారికి చెల్లించాలి. ప్రాముఖ్యంగా దేవునికి చెల్లించవలసినవి దేవునికి, లోకంలో మనకి అప్పచెప్పబడిన పన్నులు కట్టే బాధ్యత మరి ఏది గవర్నమెంట్ కి మనం చేయాలో అది కూడా మనం చేయాలని ఇక్కడ నేర్చుకుంటున్నాం. 23వ వచనం నుంచి 33వ వచనములో మరి పునరుద్ధానం లేదనే సద్దూకైలు వచ్చారంట. వచ్చి, బోధకుడా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పిల్లలు లేకుండా చనిపోయాడు. తర్వాత ధర్మశాస్త్ర ప్రకారంగా 7 అన్నదమ్ములు ఉన్నారు. ఆ భార్య మరి ఏం చేసి మరి పిల్లల కోసం, సంతానం కోసం 7 పెళ్లి చేసుకుంది. పునరుద్ధానములో ఆమె ఎవరి భార్య అవుద్దని ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ వీళ్ళు వేస్తున్న ఈ ప్రశ్న చూస్తే అసలు ఆమె ఎవరికి భార్య అవుద్దంటే ప్రభు అంటున్నాడు, ఇక్కడ పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండదు. మీరు ఏ లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరపడుతూ ఇటువంటి ఈ పనికి మాలిన ప్రశ్నలు వేస్తున్నారు. ఎవ్వరు కూడా పెండ్లి చేసుకోరు పునరుద్ధానమందు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దేవుని దూతల వలె ఉంటారని ఇక్కడ ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ప్రభు నేను మరి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని మరి ప్రభు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట మీరు వినలేదా అని అక్కడ ఆయన ప్రభు తిరిగి వారిని ప్రశ్న వేస్తున్నాడు. అంటే మనం అందరం కూడా పరలోక రాజ్యంలో దేవుని దూతల వలె ఉంటాం అన్నమాట. ఇక మన శరీరాలు ఈ ఆకారాలు ఇవే ఉంటాయి గాని, ఇదే మొక్క ఉంటది గాని, కాకపోతే మనం ఎలా ఉంటాం, దేవుని దూతల వలె ఆత్మ మహిమ స్వరూపము ధరించిన వారుగా ఉంటాం. జనులు ఆ బోధకు ఆశ్చర్యపడ్డారంట. ఇక్కడ మరలా ఒక గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ని ప్రభు ఇక్కడ ఇస్తున్నట్లుగా చూడగలం. ఈ సద్దుకాయలు వస్తే ప్రభు ఇట్టి విధంగా వాళ్ళు నోరు మూయించాడని ఇప్పుడు పరిసయ్యులు వచ్చారంట. పరిసయ్యులు వచ్చి అందులో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా,
ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతాడు. అడిగితే గనక ప్రభు అక్కడ చెప్తాడు, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలి. మరి అంతే కాకుండా ఇది ముఖ్యమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. అది రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాడు. ఇక అతను ఇంకేం చేస్తాడు? ప్రధానమైన ఆజ్ఞ, అతను ప్రభువుని శోధించాలని ప్రభువుకి తెలియదా? 12 సంవత్సరాలప్పుడే ఆయన ధర్మశాస్త్రోపదేశకుల మధ్య, శాస్త్రుల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడిగి, వారిని ప్రశ్నలు సంధించి, అసలు ఆయన ప్రజ్ఞకి వారు విస్మయినట్లుగా ఆయన మాటలు సంధిస్తే, ఇప్పుడు ప్రభువుని వచ్చే ప్రశ్నలు వేస్తావంటే ప్రభు అంటున్నాడు, బాబు ధర్మశాస్త్రం అంతా సింప్లిఫై చేయబడింది అయ్యా. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. అదే ప్రేమతో నీ పొరుగు వాణిని వెట్టి విధంగా నిన్ను ప్రేమించుకుంటున్నావు. అట్టి విధంగా మరి నువ్వు మరి పొరుగు వాడిని కూడా ప్రేమించమని చెప్తాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఇక నిరత్తురులై మాట మాట్లాడకుండా మరి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి క్రీస్తు ప్రభు గురించి ప్రభు మరి ఇక్కడ వారందరిని చూచి పరిసయ్యులు కూడి ఉండనగా యేసు వారిని అడుగుతా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరు కుమారుడని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటున్నాడు, దావీదు కుమారుడు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ప్రభు అంటున్నాడు 43వ వచనంలో, అలాగైతే నేను నీ శత్రులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలాగు చెప్పుచున్నాడు. మరి ఈ మాటలకి వారికి దిమ్మ తిరిగిపోయింది. ఎవడును మారు మాట చెప్పలేకపోయేను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. అబ్బా చూడండి, ప్రభు చెప్పి అడిగే ప్రశ్నకి ఇక వారికి అసలు ఏ మాత్రం కూడా ఆలోచన కందటం లేదు. దావీదు కుమారుడు అని చెప్తే మరి ఆయన ప్రభు, మరి నా ప్రభువుతో మరి ఇక్కడ ఆయన పాదముల పీఠం కింద శత్రువు మరి కుడి పార్శ్వను కూర్చుండమని ప్రభు ఎలాగ చెప్పాడు? ఆయన పాద పీఠముల కింద శత్రువు లయం చేయబడతాడని ఎలా చెప్పాడని వాళ్ళని అడిగితే గనక వాళ్ళకి అర్థం కాదు. అంత లోతైన ఆ మర్మము ఉంది ఆయన మాటల్లో అనే అర్థం కాక వాళ్ళకి అక్కడి నుంచి ఇక ప్రభుని ప్రశ్నలు అడగటం మానివేశాడట. యేసు క్రీస్తు ప్రభు ప్రతి ప్రశ్నకు దైవిక జ్ఞానంతో సమాధానం ఇచ్చి తన ప్రత్యర్థుల నోరు మరి వారు ఇక తెరవకుండా మూయించి వేశాడు. మనం కూడా దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్లే కొద్ది కూడా ప్రభు మనకి ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభు మత నాయకులను ఖండిస్తా ఉన్నాడు. ఇక్కడ 23వ అధ్యాయం మనము చూసినట్లయితే ఎన్ని విధాలుగా అసలు వారితో మాట్లాడతాడంటే అవన్నీ చదివితే ఇంతగా మరి ఇదిగా కూడా ప్రభు మాట్లాడతాడా అనిపిస్తుంది. 23వ అధ్యాయంలో చూస్తే మరి 24వ వచనం నుంచి అంధులైన మార్గదర్శకులారా అని మాట్లాడతాడు. మరి 25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటాడు. 26లో గుడ్డి పరిసయుడా అని మాట్లాడుతున్నాడు. తర్వాత 27లో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. 29 వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అబ్బా ఇట్టి విధంగా అసలు వారిని 33వ వచనంలో అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా అని మాట్లాడుతున్నాడు. వా ప్రభు ఎంత మరి కఠినంగా వారితో మాట్లాడుతున్నారంటే, అంత కఠినంగా మాట్లాడినా కూడా ఇంకను అంటాడు అంధులైన మార్గదర్శకులారా. అంటే వాళ్ళు మరి ధర్మశాస్త్రాన్ని ఉపదేశంగా ఉన్నారు. మరి అయినా కూడా ఆ సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారు గనక మరి వారు తమ హృదయాలను మరి కఠినపరుచుకున్నట్లుగా మరి ప్రభు ఎవరో
గ్రహించినట్లుగా మరి మరి వాళ్ళేమో ప్రభు మీద అధికారము పెత్తనం చెల్లించాలని మరి ప్రభు మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభు తిరిగి వారి ఉచ్చుల నుండి వారు వేస్తున్న పన్నాగాలని తప్పించుకుంటూ వారి మీద ఆయనే ఈ కఠినమైన తీర్పులు ప్రకటిస్తున్నట్లుగా చూడగలము. వాళ్ళు దోమ లేకుండా మరి ఆ యొక్క వడిగట్టి ఒంటిని మింగుతారంట వారు చూస్తే. మరి గిన్నెను వారిలో పళ్ళాన్ని వారు వెలుపల శుద్ధి చేస్తారు గాని లోపల దోపుడుతో అచితేంద్రియంతో నిండి ఉన్నదని మాట్లాడతాడు. తర్వాత వచ్చినట్లయితే గనక వారు సున్నం కొట్టిన సమాధులని పోలి ఉన్నారు. బయటికి అవి శృంగారంగా కనపడుతున్నాయి గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి అని చెప్తారు. అంటే పైకి మీరు నీతిమంతులుగా కనపడుతున్నారు, లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇంకను వారు ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు, నీతిమంతుల గోరిలను శృంగారిస్తున్నారు. ఇంకను వారు ఏమంటున్నారంటే మన ప్రవక్తల దినముల్లో మనం ఉంటే గనక ఆ ప్రవక్తల మరి మన పితరుల దినముల్లో మనం ఉంటే ఆ ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్తూ ఏమి చెప్తున్నారంటే ఆ మాటల ద్వారా అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి పిల్లలమని మీకు మీరే సాక్ష్యం ఇస్తున్నారని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూడగలం. అంటే ప్రభు మా ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రుల యొక్క యథార్థమైన ఆత్మీయ స్థితి గురించి వారికి వేలెత్తి చూపిస్తున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి, మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారని చెప్తూ నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు. నేను మీ యొద్దకు ప్రవక్తలను పంపించాను, వారందరినీ మీరేం చేశారు? కొట్టి చంపివేశారు. ఇప్పటికీ మరి మీరు మరి యొక్క సమాజ మందిరములో వారిని కొట్టారు, పట్టణం వరకు తరిమి వేశారు. ఎంత ఘోరంగా మీరు చేశారంటే నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి నిశ్చయముగా వచ్చునని వారితో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ యెరూషలేము గురించి ఒక మాట మాట్లాడుతూ ఎంతో బాధపడుతున్నాడు. 37వ వచనములో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతుంది. అబ్బా చూడండి, ప్రభు మరి ఎంత బాధతో గద్దించినప్పుడు గద్దిస్తున్నాడు, కోపము చేస్తున్నాడు, కానీ వేదనతో నిండిన వాడై అక్కడ యెరూషలేము యొక్క పరిస్థితి, యెరూషలేము యొక్క దుస్థితి గురించి ఎలాగున మరి ఆ యొక్క ప్రజలను, యూదు ప్రజలను రక్షించటానికి రక్షకుడుగా వారిలో నుంచే పుట్టిన ప్రభుని వారు తృణీకరిస్తూ ఇటు విధంగా మాటల ద్వారా ఆయన హింసిస్తూ అనేక విధాలుగా ఆయన చంపాలని కుట్ర చేస్తున్నటువంటి వారందరితో ప్రభు అన్ని సందర్భాలలో మరి వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు, తిరిగి వారికి ప్రశ్నలు వేస్తున్నాడు, ఆత్మీయ సత్యాలను బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడైనా మీరు తిరిగి మారు మనసు పొందండి అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. మరి హోలీ వెడ్నెస్డే జరిగిన సంభవాలు చూస్తే మరి ఇక్కడ మరి ద డే ఆఫ్ కాన్స్పిరసీ అంటే మరి ఇక్కడ మోసం చేయట, కుట్ర పన్నుట, ఒక కుట్ర మరి జరిగినట్లుగా చూడగలము. 26వ అధ్యాయము 14, 16లో చూస్తే గనక 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణములు వానికి తూచి ఇచ్చిరి. వారప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూడండి, మరి ఇక్కడ మరి ప్రభువుని అప్పగించటానికి శిష్యుడైన వాడే మరి ఆయనను అప్పగించడానికి వెళ్తా ఉన్నాడు. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా. మరి అక్కడ అతని హృదయంలో కదా ఒకళ్ళకి కావాలి, ప్రభుని శిలువకు అప్పజెప్పాలంటే ఒకళ్ళకి కావాలి. భూమి మీద దాని కొరకు అతను పుట్టాడు. మరి కనుక మరి ప్రభువుని అప్పగించటానికి
నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇత్తురని అడిగితే 30 వెండి నాణెములు కొరకు ప్రభుని కదా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడంట. అబ్బా, ఎంత ధైర్యం కదా ఇస్కరియోతు యూదాకి! ఎంత ఆ పని చేయటానికి ఎంతగా అసలు తన్ను తాను చంపేసుకుని ఉంటాడు కదా కదా. కొన్నిసార్లు ఏదైనా పొరపాటు మనం చేసేటప్పుడు ఆలోచిస్తే గనక దాని గురించి మనము ఆత్మలో చంపేసుకుంటాం. కొన్ని చేయకూడని పనులు మనం చేయటానికి పూనుకున్నప్పుడు ఆత్మదేవుడు లోపల నుంచి మాట్లాడతాడు. మరి చేయొద్దు, చేయొద్దు, డోంట్ డూ అని చెప్తా ఉంటా కూడా కొన్నిసార్లు. మరి పోట్లాడకూడదు, ఎవరి మీద కఠినంగా మాట్లాడకూడదు, మరి ఇష్టానుసారంగా నోరు పడవేసుకోకూడదు. లోపల నుంచి ఆత్మదేవుడు చెప్తాడు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉంటాడు. కానీ మనమే చేస్తాం, దాన్ని అధిగమించి మనం మాట్లాడతాం కదా. అటు విధంగా ఇక్కడ ఇతనులు మరి అగా దేవుని యొక్క ఆత్మ పని చేస్తుంది. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉంటే ఒక్క మాట అతనిలో పని చేయదా? ప్రభుని దగ్గరగా సమీపంగా చూసిన వ్యక్తులు ఆ ప్రభు యొక్క ప్రేమ, కనికరము, ప్రభు గురించి నా విషయాలు అతనికి బోధపరచబడవా? కంప్లీట్ గా ప్రభు గురించి తెలిసి ఒక డబ్బు వ్యామోహంలో పడిపోయి ప్రభుని ఇక్కడ అమ్మి వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు ఆత్మదేవునికి లోబడవండి. ఆత్మదేవుడు లోపల నుంచి ఘోష పెడతా ఉంటాడు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్తా ఉంటే చాలా సార్లు మనము లోబడనటువంటి మరి వారిగా మనం ఉండగలము. ఇంకా నువ్వు ప్రభు 24, 25 అధ్యాయాలలో ఆలివ ఒలీవ కొండల మీద గొప్ప ప్రసంగం అక్కడ చేస్తాడు. ఒలీవ కొండల మీద మరి ఇవన్నీ కూడా ఆలయ విధ్వంసం గురించిన ప్రవచనాలు ఉంటాయి. అంత్యకాలములో మరి క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు మరి అక్కడ ప్రభువు మాటలు ఉంటాయి. అనేకమైన వాటిని ఈ యొక్క 24, 25 అధ్యాయాల్లో మాట్లాడినట్లుగా మనం చూడగలం. దేవుని చిత్తమైతే నాకు సమయం అనుగ్రహించబడితే ఆ 2 అధ్యాయాలను కూడా మరి ఇటు విధంగా మరి క్రోడీకరించి తక్కువగా చేసి నేను మాట్లాడటానికి ఇప్పుడు 21 అధ్యాయం నుంచి 23 వరకు మనం ధ్యానించాము. 3 అధ్యాయాలు మనం ధ్యానించాము. వీటిని కూడా మనము తిరిగి మనం ధ్యానించడానికి దేవుని చిత్తమైతే మనము మరి ధ్యానించడానికి దేవుడు కృప దయచేయను కాక. మరి మతపరమైనటువంటి ఈ కపటత్వాన్ని మనము విడిచిపెట్టాలి కదా. మతం అని ఏం చేస్తా ఉన్నది, మనుషులని మూఢత్వంలోకి తీసుకెళ్తా ఉన్నది. ప్రవీణ్ పగడాల యొక్క బోధనలో ఒకటి చూశాను వీడియో నేను. మనిషిని మనిషిగా చూడండి, మనిషికి మతం ఆపాదించొద్దు, మీరు మనిషి మనిషిగానే చూడండి అని చెప్పిన ఆ వీడియో చాలా బాగా అనిపించింది నాకు. ఈ మతాలు కులాలు కాదు కానీ మానవుడు, మనిషి, ఆ మనిషిని ఒక మనిషిగా మీరు ట్రీట్ చేయండి. అతనికి ఏమి మీరు ఆ రంగులు ఏమి అద్దొద్దు, అతను మానవత్వంతో అతను చూడండి అని చెప్తాడు. అంటే ప్రభు మరి దేని కొరకు వచ్చాడు? మానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు కదా. మరి ఆయన ఆయనను ఆయనను ఆయన ఏదైతే ఉద్దేశంతో మానవాళ్ళని ప్రేమిస్తున్నాడో మానవునిగా గుర్తించండి. మరి ఈ దినము మనం నేర్చుకున్న పాఠాలు చూస్తే గనక మరి మంగళవారం యొక్క పరిశుద్ధమైన మంగళవారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనము ఒక ఆధ్యాత్మిక పరిశీలన చేసుకోవాలి కదా. యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని మనం గుర్తించాలి. మరి తర్వాత నమ్మకంగా విధేయతో జీవించటానికి ప్రభు ఏది ప్రబోధనలు చేస్తున్నాడో వాటిని మన హృదయంలోకి తీసుకోవాలి. క్రీస్తు తిరిగి రావటానికి ఆయన మరి చంపబడతాడనే మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. అనేకమైన హెచ్చరికలు చేస్తా ఉన్నాడు కదా. ఎన్ని సవాలుతో కూడిన మాటలు, ఎన్ని రకాలైన బోధలు ప్రభు చేస్తా ఉన్నాడు. వీటన్నిటిని కూడా మరి మరి మనము ప్రభు ఆ శిలువను సమీపించినప్పుడు మరి ప్రభు ఏ విధంగా తన యొక్క త్యాగ నిరతిని మరి ఆయన జీవించిన జీవితాన్ని, ఆయన పలికిన అనేకమైన సత్యము గురించిన బోధలు, మరి ప్రేమతో నిండిన బోధలు, ఇవన్నీ కూడా మన హృదయపూర్వకంగా మనం వాటిని అంగీకరించిన వారమై ఒకవేళ మనం ఎక్కడైనా పశ్చాత్తాపడాల్సి ఉంటే పశ్చాత్తాపడి ప్రభు ఆ యొక్క పెండ్లి వస్త్రం, ఆ యొక్క ఏమంటారు నీతి వస్త్రము, రక్షణ వస్త్రము ధరించిన వారమై ప్రభు రాజ్యం కొరకు మరి నమ్మకంగా ఎదురు చూస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తమ హృదయాలను కఠినపరుచుకున్న పరిశైలులాగా ఉండకుండా జ్ఞానవంతులైన వారిగా
మరి ప్రభు చెప్పిన మాటలు అంగీకరించు వారిగా, రానైన వరుడు కొరకు ఎదురు చూసేవారుగా ఉండటానికి ఈ మాటలన్నీ, ప్రబోధాలన్నీ, ప్రభు పలికిన మాటలు, చెప్పిన ఉపమానాలు, ఆ బోధలు, ఖండించిన విధానము చూస్తే గనక, ఒకవేళ వారిని ఖండించినట్లుగా, పరిసయ్యులను వారిని ఖండించినట్లుగా మనలో ఎక్కడైనా వేషధారణ ఉందేమో, లోపల ఒక రకంగా ఉండి పైకి మనం ఒకవేళ ప్రవర్తిస్తున్నాము, లోపల అంతరంగంలో మనం ఎట్టి విధంగా ఉన్నామో, లోపలికి మనల్ని మనం చూచుకొని ఎక్కడ ఏది ప్రభుకి అయిష్టం ఉందో దానంతా కట్ ఆఫ్ చేసేసి ప్రభు కొరకు మరి ఒక నీతి కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధులైన బిడ్డలుగా మనం జీవించటానికి దేవుడు కృప దయచేయును గాక. మరి ప్రభువును ప్రశ్నించే వారంగా కాకుండా, చెప్పబడిన, పలకబడిన, రాయబడిన ఈ వాక్కు మరి జీవ వాక్కులని గ్రహించి ఏది మనకు బోధింపబడుతుందో ఆ బోధనలో కొనసాగటానికి దేవుడు కృప దయచేయును గాక. జ్ఞాన ప్రత్యక్షత మనకు అనుగ్రహించును గాక. ప్రభు వారి ముందే నడయాడుతున్నాడు, పరలోకం నుంచి భూమికి దిగి వచ్చి నరావతారిగా పుట్టి వారితో కలిసి నడుస్తున్నాడు. వారి కొరకు అనేకమైన వాక్యాలు బోధిస్తా ఉన్నాడు. వారి కొరకే రక్షణ యూదుల్లోంచి వస్తుందని మరి వారి నుంచే ఆయన వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. కానీ మనకి ప్రభు గొప్ప కృప దయచేశాడు. ఆ లోక రక్షకుడిని మనం పొందుకోవటానికి ఆయన కృప దయచేశాడు గనక ఆ ప్రభు మార్గంలో మనం ముందుకు నడుద్దాము. ఏదైతే 21వ అధ్యాయము 23వ వచనం నుంచి 23 వరకు మనం ధ్యానించామో వీటన్నిటిని మీరు కూడా చదవండి. అనేకమైన విషయాలు ఇక్కడ పొందుపరచబడినాయి. మనం ఇంకనూ అందులో లోతైన విషయాలు నేర్చుకోవటానికి దేవుడు కృప దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము మనలో నీరు కట్టి ఫలించును గాక. ఆమేన్.